హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేనైతే గ్రాండ్ ఇండియన్ నర్సరీ మేళాకొచ్చాను. సో ఇది నక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో కండక్ట్ చేస్తున్నారు. ఇదొచ్చేసి 19థ్ గ్రాండ్ నర్సరీ మేళా. ఇది జనవరి 29థ్ నుంచి ఫిబ్రవరి 2nd వరకు అయితే ఉంటుంది. రీజనబుల్ ప్రైజెస్‌లోనే మనకి చాలా వెరైటీస్ అయితే కనిపిస్తూ ఉంటాయి ఈ నర్సరీలో. సో మనకిక్కడ పార్కింగ్ చాలా పెద్ద ప్లేసే ఉంటుంది. మంచి ఓపెన్ ప్లేస్‌లో పార్కింగ్ అయితే ఉంటుంది. ఏ ప్రాబ్లమ్ ఉండదు పార్కింగ్‌కి. సో ఫస్ట్ అయితే దీని ఎంట్రీ టికెట్ ₹50 పర్ పర్సన్. ఇది తీసుకొని లోపలికైతే వెళ్ళిపోయాము. సో ఎంట్రన్స్‌లో టికెట్ తీసుకొని లోపలికి వచ్చేస్తే మనకిక్కడ చాలా నంబర్ ఆఫ్ స్టాల్స్ అయితే కనిపిస్తాయి. చూడండి ఎన్ని స్టాల్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చి మరి ఈ స్టాల్స్ పెడతారు కాబట్టి మనకి చాలానే వెరైటీస్ కనిపిస్తాయి. ఫస్ట్ అయితే ఈ స్టాల్‌కొచ్చేసాను. ఈ స్టాల్ వాళ్ళు నీట్‌గా ఈ డిస్‌ప్లే బోర్డ్ అనేది పెట్టేసారనమాట ప్రతి ఒక్క ప్లాంట్‌కి. సో మనకి ఈజీగా అర్థమైపోతుందనమాట అది ఏ ప్లాంటో అనేది. వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ చూసినట్లయితే యెల్లో అంజీర్, టేబుల్ టాప్ ఆరెంజ్, ప్లమ్ ఫ్రూట్స్ ఇవన్నీ చాలా కనిపిస్తున్నాయి. లైక్ ఇది జపనీస్ గువా. మనకు కావాల్సిన ప్లాంట్ వాళ్ళని ప్రైస్ అడిగితే వాళ్ళు చెప్తారు. సో వీళ్ళ దగ్గర అయితే చాలా ఫ్రూట్స్ ఉన్నాయి. లైక్ ఇంటర్నేషనల్ ఫ్రూట్స్‌వి ప్లాంట్స్ కూడా ఉన్నాయి. సో వాటర్ యాపిల్ ప్లాంట్ కూడా ఉంది వీళ్ళ దగ్గర. అండ్ ఇక్కడ చూసినట్లయితే థాయ్ మ్యాంగో ప్లాంట్ అంట. దీని ప్రైస్ వచ్చేసి ₹270 అని చెప్పారు. సో అట్లా మనకి నచ్చినది వాళ్ళని ప్రైస్ అడిగితే వాళ్ళు ప్రైసెస్ చెప్తారు. మనం బార్గెయిన్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే జాక్ ఫ్రూట్ పింక్ కలర్ అంట. సో అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. మంచిగా బోర్డ్స్ పెట్టేసరికి మనకి ఐడెంటిఫై చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇవి చాలా కొత్తగా అనిపించింది. లైక్ వీటిని శాంప్లింగ్స్ అంటారంట. ఇవి యాక్చువల్‌గా 1 మంత్ గ్రో అయిన స్మాల్ ప్లాంట్స్. చాలా రీజనబుల్ ప్రైజెస్‌లోనే ₹10కే మనకి ఆ చిన్న ప్లాంట్ అనేది ఇచ్చేస్తారు. సో అది పెట్టేసుకుంటే మనకి మంచిగా గ్రోత్ వస్తది. మేము ఆ ఒక్కటిలో తీసిస్తాం మేడం. ఈచ్ వన్ ₹10 మేడం. మిర్చి ఉంది, టమాటా ఉంది, కాకర ఉంది, బీర ఉంది, సోర ఉంది, వంకాయ కేజీ వంకాయ ఉంది, కేజీలో వంకాయలు 4 రకాలు ఉన్నాయి. రెడ్ వంకాయ ఉంది, వైట్ ఉంది, రెడ్ క్యాబేజీ ఉంది, మిర్చి ఉంది. అదే స్ప్రెడ్ పెరుగుతుంది కదా మేడం. అది షామిరిపేట సార్. మనది ఉంది, ఫామ్ ఉంది, మనమే డెవలప్ చేస్తాం. ఈచ్ వన్ ₹10 మేడం. ఒక 20 వెరైటీస్ ఉంది మేడం మన దగ్గర. చెర్రీ టమాటా చాలా మంది అడుగుతారు మేడం. చెర్రీ టమాటా ఉంది, బీన్స్ ఉంది. బీన్స్ కూడా చాలా మంది అడుగుతారు. రెడ్ 45 డేస్ మేడం. ఆల్రెడీ 1 మంత్ ప్లాంట్ మేడం. ఇంకా 30-45 డేస్ మనకు వచ్చేస్తుంది క్రాప్. కొన్ని ఏంటంటే ఈ టమాటా ఏంటంటే తొందరగా వస్తుంది. ఆల్రెడీ పెద్ద మొక్కలు టమాటా, చెర్రీ టమాటా పెట్టుకున్నాక ఒక 20 డేస్లో వచ్చేస్తుంది. ఈ ఐడియా అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో నేను ఇక్కడ అయితే 3 మిర్చి ప్లాంట్స్ అండ్ 3 బ్రింజాల్‌వి అయితే తీసుకున్నాను. సో మరి ఒక్కొక్కటి అంటే ఎలా ఉంటుందో కదా అని 3 తీసుకున్నాను. ఇక్కడ ₹60 పడింది. ఈచ్ వన్ ₹10 అని చెప్పా కదా! మొత్తం 6 తీసుకున్నాను. అండ్ వీళ్ళ దగ్గర గోల్డెన్ పపాయ ఉందంట. ఇది యాక్చువల్‌గా తైవాన్‌దంట. సో ఈ ప్లాంట్ వచ్చేసి ₹150. ఫస్ట్ యాక్చువల్‌గా గ్రీన్ కలర్‌లోనే ఉంటుందంట. అండ్ పండిన తర్వాత ఇలా యెల్లో కలర్‌లో ఉంటుంది. యాక్చువల్‌గా అయితే ఆరెంజ్ కలర్‌లో కదా మనకి ఎక్కువ రెగ్యులర్‌గా కనిపించేవి. సో ఇదొచ్చేసి యెల్లో కలర్‌లో ఉంటుంది. సో ఇది చాలా స్వీట్‌గా ఉంటుందని చెప్పారు. ఎక్కడ దొరకదు. చాలా రేర్‌గా ఉంటుందని చెప్పారు. ఈ స్టాల్‌లో మనకి అన్ని ఫ్లవర్ ప్లాంట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా! ఈ పేపర్ ఫ్లవర్ ప్లాంట్ వచ్చేసి ₹6000 అంట. ఇదొక్కటి చాలా కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది కదా! దీంట్లో మనం 2 కలర్స్ చూస్తున్నాము. లైక్ పింక్ అండ్ ఆరెంజ్ బోత్ మిక్స్ అయి ఉన్నట్టుంది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర పెట్టుకుంటే చాలా బావుంటుంది. అపార్ట్మెంట్స్‌లో కాదు ఇండివిడ్యువల్ హోమ్స్‌లో అట్లా పెట్టుకుంటే చాలా బావుంటుంది లుక్. అండ్ వీళ్ళ దగ్గర చాలా కలెక్షనే ఉంది. లైక్ బంతి పూలు కానివ్వండి, రోజెస్, క్రోటాన్స్ ఇవన్నీ చాలానే కనిపిస్తున్నాయి. అండ్ ఈ రోజెస్ చూసారా ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయో కదా! అన్ని కలర్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. ఈచ్ ప్లాంట్ వచ్చేసి ₹100 అని చెప్తున్నారు. సో పింక్ కానివ్వండి, ఆరెంజ్, వైట్, లైట్ యెల్లో వావ్! చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి కదా! అండ్ వీళ్ళ దగ్గర బోన్సాయ్ ప్లాంట్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ చూసినట్లయితే చాలా హ్యూజ్ కలెక్షనే ఉంది. ఇవైతే చాలా బావుంటాయి లుక్. యాక్చువల్‌గా క్యూట్‌గా ఉంటాయి. ఇంట్లో పెట్టుకున్నా కూడా లుక్ అయితే చాలా బావుంటుంది. సో ఒక్కొక్క ప్లాంట్ వచ్చేసి ఒక్కొక్క పాట్ వచ్చేసి ₹600 అని చెప్తున్నారు. సో బయట కంటే ఇక్కడ కొంచెం రీజనబుల్ ప్రైసెసే ఉన్నాయనిపిస్తుంది. ఈ స్టాల్ మొత్తం సెరామిక్ పాట్స్‌తో నిండిపోయింది. సో చూడండి ఎన్నున్నాయో పాట్స్ అయితే. సో మనకి ఇక్కడే ప్లాంట్ కొని ఇక్కడే పాట్‌లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. సో అంత క్యూట్ ఉన్నాయి ఇవి కూడా. సో లోపల చూడండి ఇంకా కలెక్షన్ చాలా ఉంది. లైక్ బుద్ధ పాట్ అండ్ సాంటా క్లాస్ ఇవన్నీ చాలా కనిపిస్తున్నాయి చూడండి. చాలా క్యూట్ ఉన్నాయి. అండ్ ప్రైజెస్ కూడా ఇక్కడే మెన్షన్ చేసున్నాయి. సో ఇదొచ్చేసి ₹300 అంట ఈ పాట్. స్వాన్ పాట్స్ ఇలా చాలా టైప్స్ ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర. కలెక్షన్ చాలా బావుంది.
ఇక్కడ చూసినట్లయితే మ్యారీగోల్డ్‌లోని డ్యూయల్ షేడ్‌లా కనిపిస్తుంది చూడండి. లైక్ ఆరెంజ్ అండ్ రెడ్ మిక్స్ అయ్యి ఉంది. అండ్ ఇంకా మనకి చాలా వెరైటీస్ కనిపిస్తున్నాయి చూడండి. అండ్ వీటి పేర్లు కూడా మనకు అంతగా తెలీదు. చూడండి అసలు ఎన్ని కలెక్షన్, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఇక్కడ. చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి కదా! సో, ఇదొచ్చేసి ఈ ప్లాంట్ వచ్చేసి 150 రూపీస్ చెప్తున్నారు. అండ్ ఇదొచ్చేసి 350 రూపీస్ అని చెప్తున్నారు. ఈ క్రోటాన్ టైప్‌లోది. చాలా రీజనబుల్‌గానే అనిపిస్తున్నాయి. ఇక్కడ చూసినట్లయితే అప్పుడే మ్యాంగోస్ కూడా వచ్చేసినాయి మ్యాంగో ప్లాంట్స్‌కి. సో, ఇక్కడ వీళ్ళ దగ్గర మ్యాంగో ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఇవొచ్చేసి 1550 రూపీస్ అని చెప్తున్నారు. అండ్ సపోటాస్ కూడా ఉన్నాయి. సపోటా ప్లాంట్స్. ఇదొచ్చేసి 850 రూపీస్ అని చెప్తున్నారు ఈ ప్లాంట్. ఈ నర్సరీ మేళాలో మనం మంచిగా ప్లాంట్స్ ఎక్స్‌ప్లోర్ చేస్తూ మధ్యలో రిఫ్రెష్‌మెంట్స్ కింద ఈ ఫుడ్ స్టాల్స్‌ని కూడా ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. లైక్ మనకి అన్నీ అవైలబుల్‌గానే ఉంటాయి. లైక్ వాటర్ బాటిల్స్ కానివ్వండి, షుగర్ కేన్ జ్యూస్ ఇవన్నీ మధ్యలో మనకి కనిపిస్తూనే ఉంటాయి. ఈ నర్సరీ మేళా అనేది మనకి 9 AM to 9 PM వరకు ఉంటుంది. 5 డేస్ అని చెప్పా కదా! మార్నింగ్ టైమ్ ప్లాన్ చేసుకునే వాళ్ళు కొంచెం చూసుకొని రండి. ఎందుకంటే చాలా హాట్‌గా ఉంటుంది. మాక్సిమం ఈవినింగ్ టైమ్స్‌లో ప్లాన్ చేసుకోండి ఇక్కడికి రావటానికి. ఈ నర్సరీ మేళాలో మనము 10 రూపీస్ నుంచి 1,40,000 వరకు ప్లాంట్స్ చూస్తాము. సో, 10 రూపీస్ అంటే మనకి ఇందాక చూపించాం కదా! శాంప్లింగ్స్ అండ్ 1,40,000 రూపీస్‌ది ఈ పెద్ద ప్లాంట్ అన్నమాట. చూడండి. ఈ కనిపిస్తున్న ఈ పెద్ద పాట్ వచ్చేసి 50,000 రూపీస్ అండ్ పైన ప్లాంట్ వచ్చేసి 90,000 రూపీస్ అని చెప్తున్నారు. ఈ నర్సరీ మేళాలో ఇదే అనుకుంటా హైయెస్ట్ ప్రైస్ ఉన్న ప్లాంట్. వీళ్ళ స్టాల్ నేమ్ వచ్చేసి గార్డెన్ వరల్డ్. నెల్లూరు నుంచి వచ్చారంట. సో, వీళ్ళ దగ్గర చాలా కలెక్షన్ ఉంది. ఈ స్టాల్‌లో ప్లాంట్స్ గురించి చెప్పాలి. అసలు ఎంత బ్యూటిఫుల్‌గా డిజైన్ చేశారంటే వీటిల్ని. ఇది యాక్చువల్‌గా న్యాచురల్ స్టోన్ అంట. ఈ స్టోన్స్‌ని కూడా వీళ్ళే డిజైన్ చేస్తారంట. అండ్ చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయో. చిన్న హౌస్ లాగా పెట్టి అండ్ చుట్టూతా ప్లాంట్స్ ఇలా పెట్టి చాలా బావుంది చూడటానికి. జస్ట్ ఇది ఒకటి అలా తెచ్చేసుకొని ఇంట్లో పెట్టేసుకుంటే ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుందో దాన్ని అలా చూస్తూ ఉండొచ్చు. వీళ్ళ స్టాల్ నేమ్ వచ్చేసి ట్రే ట్రీస్ బోన్సాయ్ స్టూడియోస్. వీళ్ళ దగ్గర ఇంకా చాలా హ్యూజ్ కలెక్షనే ఉంది. చూడండి ఇక్కడ నేను చూపిస్తాను. సో, ఈ చిన్న క్యూట్‌దైతే చూసాను. ఇదొచ్చేసి 1450 రూపీస్ అని చెప్తున్నారు. సో, నేను యాక్చువల్‌గా అడిగాను ఇది ఇండోర్ ప్లాంటా? ఔట్‌డోర్ ప్లాంటా అని. అంటే ఇంట్లో పెట్టుకోవచ్చా? బయట సన్‌లైట్ ఖచ్చితంగా ఉండాలా అని. వీళ్ళేం చెప్తున్నారంటే ఒక 2 డేస్ బయట పెట్టి 1 డే ఇంట్లో పెట్టండి. ఆర్ ఎల్స్ అట్లా షిఫ్ట్ చేస్తా ఉండొచ్చు అని చెప్తున్నారు. చాలా యూనిక్ కలెక్షన్ అని చెప్పొచ్చు. నేనైతే ఇదే ఫస్ట్ టైమ్ ఇట్లాంటివి చూడటం. సో, నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ వీళ్ళ దగ్గర ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్‌లో ఉంది. ఇది యాక్చువల్‌గా 4,000 ఆ రేంజ్‌లో చెప్తున్నట్టున్నారు. అండ్ ఇంకా చిన్న చిన్నవి చాలా క్యూట్‌గా ఉన్నాయి చూడండి. ఎంత బాగా డిజైన్ చేశారో అసలు. అండ్ వీళ్ళ దగ్గర క్యాక్టస్ ప్లాంట్స్ చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. సో, చూసినట్లయితే మనకి యెల్లో, పింక్, ఆరెంజ్ షేడ్స్‌లో కనిపిస్తూ ఉన్నాయి. చాలా బావుంది కదా! ప్లాంట్స్ కానివ్వండి అండ్ గార్డెనింగ్ అంటే ఇష్టమున్న వాళ్ళు ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు ఈ నర్సరీ మేళా. ఎందుకంటే చాలా యూనిక్‌గా ఉన్నాయి ప్లాంట్స్ కూడా మనం ఎక్కడ చూడం యాక్చువల్‌గా. సో, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఇక్కడ స్టాల్స్ పెడతారు కాబట్టి చాలా డిఫరెంట్ ప్లాంట్స్ అయితే చూస్తాం మనం. సో, ఇవన్నీ చూసినట్లయితే సకులెంట్స్. సో, ఇవి చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో ఇవి కూడా. యాక్చువల్‌గా వీళ్ళు 150 రూపీస్ అని చెప్తున్నారు. 100, 150, 50 ఆ రేంజ్‌లో ఉంటాయి. మీరు అన్ని స్టాల్స్ చూసి ప్రైజెస్ అన్నీ తెలుసుకున్న తర్వాత తీసుకోండి. మాక్సిమం అందరూ ఒకే ప్రైస్‌లోనే మెన్షన్ చేస్తున్నారు. బట్ ఒకవేళ మీకు ఎక్కడైనా మళ్ళీ తక్కువ ప్రైస్‌లో దొరికింది కదా అన్న ఫీలింగ్ లేకుండా అన్ని స్టాల్స్ ఒకసారి చూడండి. సో, ఇండోరా, ఔట్‌డోరా ఇవన్నీ కనుక్కోండి. మంచి సన్‌లైట్‌లో పెట్టాలా? లేకపోతే లోపల సరిపోతుందా? ఇవన్నీ తెలుసుకున్న తర్వాత తీసుకోండి. ఈ ప్లాంట్ చాలా డిఫరెంట్‌గా అనిపించింది. ఫస్ట్ చూసినట్లయితే ఇలా డ్రైగా కనిపిస్తుంది కదా! అది వాటర్‌లో వేస్తే 1 డేకి ఇలా గ్రీన్ కలర్‌లో వచ్చేస్తుంది. ఇదొచ్చేసి ఒకటి తీసుకుంటే 50 రూపీస్.
ప్లాంట్స్ 3 తీసుకుంటే ₹100 అని చెప్తున్నారు. ఇవొచ్చేసి సెల్ఫ్ వాటరింగ్ స్పైక్స్. మనం ఎప్పుడైనా ఇంట్లో లేనప్పుడు ఆర్ ఎల్స్ ఊరు వెళ్ళినప్పుడు ఇలా బాటిల్‌ని అటాచ్ చేసి పాట్‌లో పెట్టేస్తే ఆ వాటర్ డ్రాప్స్ అనేవి పడుతూ ఉంటాయి. సో, సాయిల్ అనేది వెట్ అవుతుంది. అండ్ వీళ్ళ దగ్గర ఇంకా చాలానే యాక్సెసరీస్ ఉన్నాయి గార్డెనింగ్‌కి సంబంధించి. సో, ఇలా స్ప్రేస్ కానివ్వండి ఇలాంటివి చాలానే ఉన్నాయి. సో, ఈ సెల్ఫ్ వాటరింగ్ స్పైక్స్ అయితే 3 తీసుకున్నాము. 100కి 3 అని చెప్తున్నారు. సో, అవైతే తీసుకున్నాం మేమిక్కడ. అండ్ హనీ కూడా అవైలబుల్‌గా ఉంది మనకిక్కడ. సో, హనీ స్టాల్ కూడా ఉంది. మొత్తం అంతా ఒరిజినల్ హనీ అనమాట ఇది. ఇది కొబ్బరి డొక్క మేడం. యాక్చువల్‌గా మన మొక్క అనేది ఏంటంటే మట్టిలో బతుకుతుంది. ఇది ఆర్కిడ్స్‌లో వెరైటీ ఏంటంటే మట్టిలో బతుకు మేడం ఇది. ఓన్లీ ఇవి మన కొబ్బరి డొక్కలో బతుకుతుందన్నమాట. కోకోనట్ అసలు. ఓన్లీ వాటర్ స్ప్రే చేసుకోవాలి. డైరెక్ట్‌గా వాటర్ అయితే మనం పోయకూడదు. వాటర్ స్ప్రే చేసుకుంటే మన హ్యూమిడిటీ క్రియేట్ చేయాలండి. హ్యూమిడిటీ క్రియేట్ చేయడం వల్ల దీనికి మొక్క హెల్తీగా బతుకుతుందన్నమాట అండి. దీంట్లో ఇది ఆర్కిడ్స్ డెండ్రోబియం మేడం ఇది. డెండ్రోబియంలో రకాలన్నమాట. మన దగ్గర మొత్తం దగ్గర 15 రకాలు ఉంటాయి మేడం కలర్స్. ఇదే వెరైటీ మేడం. అవుట్‌డోరా? సెమీ షేడ్ మేడం. బయట లోపల మొత్తం సెమీ షేడ్‌లో పెట్టుకోవాలండి. డైరెక్ట్ సన్‌లో పెట్టకూడదు. ఇవి ఆర్కిడ్స్‌లో వ్యాండా అన్నమాట. ఈ వ్యాండా ఏంటంటే దీనికి ఇప్పుడు ఇందాక చూసిన దానికి మనం కొబ్బరి డొక్క పెట్టాం కదండి, దీనికి అది కూడా అవసరం లేదు. జస్ట్ ఓన్లీ హ్యాంగింగ్ చేసుకుంటే, నీడలో హ్యాంగింగ్ చేసుకుంటే మనకి ఎయిర్లు హ్యూమిడిటీ తీసుకొని మొక్కలు బతుకుతాయి అన్నమాట అండి. వాటర్ అవసరం లేదు. ఓన్లీ వాటర్ స్ప్రే చేయాలంటారండి. స్ప్రే ఎక్కడ చేయాలి? జస్ట్ పైన చేతి వాటర్ స్ప్రే చేసుకుంటే ఆ హ్యూమిడిటీ క్రియేట్ చేసుకుంటుందండి. ఇచ్చేస్తాం. సో, ఈ ప్లాంట్స్ వచ్చేసి ఆర్చిడ్ ప్లాంట్స్ అంట. ఇవొచ్చేసి చాలా లో మెయింటెనెన్స్ ప్లాంట్స్. మనం ఎక్కువ వాటర్ పోయనవసరం లేదు. లైట్‌గా అలా స్ప్రే చేస్తే సరిపోతుందని చెప్తున్నారు. అండ్ వీళ్ళు గోదావరి సైడ్ నుంచి వచ్చామని చెప్పారు. అండ్ వీళ్ళ దగ్గర కలెక్షన్ చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అండ్ కలర్స్ కూడా చాలా బావున్నాయి. 600 ఉంది, 800 ఉంది. ఈ హ్యాంగింగ్ అయితే 2500 మేడం. 2000 ఉంది, 2500 ఉంది. 2500 మేడం అది. దాంట్లో చిన్న ప్లాంట్ కూడా ఉంది, 2000 పడతాయండి. పెద్ద ప్లాంట్ 2500 అండి. ఈ స్టాల్‌లో మొత్తం మనకి సకులెంట్స్ కనిపిస్తాయి. సో, ఇది చూడండి ఎంత క్యూట్ ఉందో. బుద్ధాకి ఇలాంటిది పెట్టేస్తే అలా గ్రో అవుతూ ఉంటదనమాట. కిందకి అలా ఫాల్ అవుతది. వాటి పేరు టియర్స్ అంటారంట. సో, ఇవొచ్చేసి ₹50 ఈచ్. ఇవి ఇటు సైడ్ కనిపిస్తున్నవన్నీ ఇండోర్ ప్లాంట్స్. అండ్ అటు సైడ్ కనిపిస్తున్నాయి కదా! అటొచ్చేసి అవుట్‌డోర్. సో, ఇవి కూడా చాలా ఎక్కువ హ్యూజ్ కలెక్షనే ఉన్నాయి. లైక్ ₹50కే మనకిక్కడ ఇచ్చేస్తున్నారు. సో, నా దగ్గర కొన్ని పాట్స్ ఉంటే అవి తెచ్చేసుకున్నాను నేను. వాటిలోకి సెట్ అయ్యే ప్లాంట్స్ తీసుకుందామని. ఈ సకులెంట్స్ అయితే బెస్ట్ అనమాట. సో, మంచిగా ఇండోర్‌లో పెట్టుకోవచ్చు అండ్ ఇంట్లో డెకోర్ కింద కూడా ఉంటుంది. సో, నాకైతే చాలా బాగా నచ్చేసాయి. అందులోనూ ఇవి కొన్ని టియర్‌వి కూడా తీసుకున్నాము. ఇదొచ్చేసి అలా కింద ఫాల్ అవుతది. అండ్ ఇటు సైడ్ అన్నీ అవుట్‌డోర్ ప్లాంట్స్ అనమాట. అవుట్‌డోర్ సకులెంట్స్. ఇవి ఖచ్చితంగా సన్‌లైట్ ఉండాలంట. సో, నేనైతే ఇప్పుడు యాక్చువల్‌గా తీసుకోవట్లేదు ఈ సన్‌లైట్‌కి సంబంధించినవి. చాలా డిఫరెంట్ షేప్స్‌లో ఎంత బాగున్నాయో. చాలా క్యూట్ ఉన్నాయి ఇవి. ఇవి కూడా అంతే ₹100, ₹50 ఆ రేంజ్‌లోనే ఉన్నాయి. వీళ్ళ దగ్గర అంతా సకులెంట్సే ఉన్నాయన్నమాట. ఇదొచ్చేసి అడీనియమ్స్. అంటే బోన్సాయ్ లానే కనిపిస్తది మనకి. కాకపోతే అడీనియమ్స్. దీనికి చిన్న ఫ్లవర్ కూడా ఉంటుంది. పైన ఫ్లవర్ వస్తూ ఉంటది. సో, చూడండి అక్కడ చిన్నగా కనిపిస్తున్నాయి కదా! ఇదొచ్చేసి స్నేహ నర్సరీ అని చాలా హ్యూజ్ అండ్ క్యూట్ కలెక్షన్ ఉంది. అండ్ ఇందాక చూసాం కదా మనం వెజిటబుల్స్‌లో శాంప్లింగ్స్. ఇక్కడ ఫ్లవర్స్‌లో శాంప్లింగ్స్ చూస్తాము. చాలా వెరైటీస్ ఉన్నాయి ఫ్లవర్స్ కూడా. ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయో. అండ్ ఇక్కడ కింద చూపిస్తున్న పాట్స్ వచ్చేసి ₹30కే ఉంటున్నాయి. అండ్ పైనవి చెప్పా కదా శాంప్లింగ్స్ అవి కూడా ఎన్నో కలెక్షన్ ఉంది. ఇదొచ్చేసి ₹10 అనమాట ఈచ్. నాకైతే చాలా రీజనబుల్ అండ్ వర్త్ అనిపిస్తుందనమాట ఇవి. అంటే ట్రయల్ వేయొచ్చు కదా! మనం ఇలాంటి చిన్న చిన్నవి తీసుకొని మన పాట్స్‌లో ఎలా గ్రో అవుతది ఇవన్నీ చెక్ చేసుకోవటానికి చాలా బావుందనిపించింది. ఈ ఐడియా మాత్రం నాకు చాలా బా నచ్చింది. ఈచ్ వన్ వచ్చేసి ₹10 అండ్ వీళ్ళ దగ్గర ఇంకా వేరే కలెక్షన్ కూడా ఉంది. లైక్ మ్యారీగోల్డ్‌లో కూడా ఈ శాంప్లింగ్స్ ఉన్నాయి. అండ్ నేనొచ్చేసి ఈ 2 కలర్స్ తీసుకున్నాను. ఇవి నాకు చాలా బాగా అనిపించాయి. లైక్ రెడ్ అండ్ పింక్ కలర్. ఒక్కొక్కటి ₹30 అని చెప్పారు. సో, ఇవి చూసినట్లయితే బంతి పూలలో శాంప్లింగ్స్ అనమాట. అండ్ ఈ అరేకా పామ్‌ది ఒక ప్లాంట్ తీసుకున్నాము. ఇది యాక్చువల్‌గా ఇండోర్ ప్లాంట్. లుక్ అయితే చాలా బావుంటుంది. మా టీవీ యూనిట్ పక్కన పెట్టుకుందామని ఇదొకటి తీసుకున్నాము. సో, ₹250 చెప్పారు. బట్ 200కి అడిగితే 200కి ఇచ్చారు. ఈ గణపతి గార్డెన్స్‌లో ఈ బుట్ట చామంతులైతే చాలా బావుంటాయి.
అండ్ ఇదొచ్చేసి హైబ్రిడ్ చామంతులంట. వీళ్ళు కాకినాడ నుంచి వచ్చారు ఈ స్టాల్ పెట్టడానికి. సో, వీళ్ళ దగ్గర చూడండి ఎంత కలెక్షన్ ఉందో. సో, ఇదొచ్చేసి 300 రూపీస్ అంట ఒకటి తీసుకుంటే. 2 తీసుకుంటే 500 రూపీస్ అని చెప్తున్నారు. సో, చామంతులంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. చాలా బావుంటాయి. అందులోనూ అన్ని కలర్స్ ఉంటాయి కాబట్టి. వీళ్ళ దగ్గర పింక్ కలర్ కూడా ఉంది. పింక్, ఆరెంజ్ ఇలాంటి చాలా కలర్స్ ఉన్నాయి. అండ్ ఇవి చూసినట్లయితే ఫుడ్ స్టాల్స్. ఇవి ఇప్పుడే సెట్ చేస్తూ ఉన్నారనమాట. ఫస్ట్ డే కదా! సో, అలా మనకి స్టాల్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. చాలా స్టాల్సే ఉన్నాయి అండ్ ఈ స్టాల్‌లో చూసినట్లయితే వీళ్ళ దగ్గర అన్ని టైప్స్ ఆఫ్ సీడ్స్ అయితే ఉన్నాయి. సో, వీళ్ళు మంచి నీట్‌గా ప్యాక్ చేసి పెట్టారు చూడండి. తోటకూర కానివ్వండి, పాలకూర ఇట్లాంటివి అన్ని గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ సీడ్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్‌గా ఉన్నాయి. మీరు ఒకవేళ సీడ్స్‌లా కావాలనుకున్నా ఇవి తీసుకోవచ్చు. సో, ఇప్పుడు మేమేం తీసుకున్నామో చూపిస్తాము. ఇదొకటి తీసుకున్నా అని చెప్పాం కదా! అరేకా పామ్ అని. అండ్ ఈ 2 ఫ్లవర్స్ ఉన్న ప్లాంట్స్ ఒకటి తీసుకున్నాము. అండ్ ఇవొచ్చేసి 30 రూపీస్ అని చెప్పా కదా! అండ్ మా పాట్స్ అయితే ఇవన్నమాట. వీటికి సెట్ అయ్యేవి కావాలని చెప్పేసి పాట్స్ కూడా తెచ్చేసుకున్నాము. అండ్ ఇదొకటి తీసుకున్నాను. అడీనియమ్స్ కాకపోతే ఎక్కువ కలెక్షన్ లేదు. నేను యాక్చువల్‌గా ఫ్లవర్ ఉన్నది తీసుకుందాం అనుకున్నాను. మనకి ఏ ఫ్లవర్ అనేది తెలుస్తది కదా! ఏ కలర్ అనేది. బట్ వాళ్ళ దగ్గర లేవంట. అదొక్కటే ఉండేసరికి అదొకటి తీసుకున్నాను. అండ్ ఇవి తీసుకున్నా అని చెప్పా కదా! సెల్ఫ్ వాటర్ స్పైక్స్. యాక్చువల్‌గా వాళ్ళని అడిగాము మీరు పాట్స్‌లో పెట్టేస్తారా అని. బట్ ఫస్ట్ డే కదా! వాళ్ళు కూడా కొంచెం హడావిడిలో ఉండేసరికి సో, టైం పడుతుంది అన్నారు. అందుకే వద్దులే ఇంకా ఇంట్లో పెట్టేసుకుందామని తీసుకొచ్చేసాము. సో, ఇవైతే 4 తీసుకున్నాను ఈ సకులెంట్స్ వాటిలో పెట్టేయటానికి. అండ్ ఇవొచ్చేసి శాంప్లింగ్స్ అని చెప్పా కదా! ఇవి తీసుకున్నాను ఒక 3 బ్రింజాల్ అండ్ మిర్చి తీసుకున్నాను. చూడాలి అసలెలా వస్తదో. నేను ఫస్ట్ టైమ్ అనమాట ఇవి పెడుతుంది. ఈ వైట్ బుద్ధా పాట్‌లో ఆ గ్రీన్ ప్లాంట్ పెట్టేసరికి ఎంతో క్యూట్ ఉంది. అందులోను అది గ్రో అయ్యి కిందకి ఫాల్ అవుతది. చాలా బావుంటది. ఈ నర్సరీ మేళా కలెక్షన్ మీకెలా అనిపిచ్చిందో కామెంట్స్‌లో చెప్పండి. సో, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఒక హై పాయింట్ కూడా ఇచ్చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని.